శిరీష్ గారు, ఇప్పుడు మావిగన్ అనేది సోషల్ మీడియాలో ఎంత ఫన్ ఎలిమెంట్ అయింది అనేది మనం చూసాం. ఇప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ అవుతుంది. కానీ వాళ్ళు ఏం వెనక్కి వెళ్ళట్లేదు, ఇవన్నీ జరుగుతాయని తెలిసినా. ఇందాక నాగార్జున గారు చెప్పారు, అంటే ఇందులో ఉన్న వ్యూహాలు ఏంటి, దీని వెనకాల ఉన్న క్రిమినల్ సైకాలజీ, ఆ ప్లాన్ ఏంటనేది. అలాగే ప్రభుత్వం ఈ రైతులు ఎవరైతే గుప్పిడి మంది అన్నారో 15 మంది ఉండొచ్చు, లేదా నాట్ మోర్ దెన్ 50 అయి ఉండొచ్చు నా అంచనా ప్రకారం, వాళ్ళతోటి ముఖ్యమంత్రి గారు ఎందుకు పిలిచి మాట్లాడట్లేదు అని. నారాయణ గారు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, బట్ ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారో లేదో మీరు చెప్పాలి, నాకు తెలియదు. రిషి గారు, నెంబర్ 1, ఇందాక నాగార్జున గారు చెప్పిన మాటనే మొదట్లోనే చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక జోకర్ లా కనిపిస్తున్న సైకో. అవునవును. ఆయన నేను వస్తే ఏం మంచి చేస్తానో ఆ రోజు చెప్పలేదు, ఈ రోజు చెప్పలేకపోతున్నాడు. నేను వస్తే రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తాను, ఉన్నవి ఎలా పంపిస్తానని ఆయన, నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ ఫర్ ఏపీ, నేను ఏపీని నాశనం చేయడానికే పుట్టాను, ఉన్నాను, నేను బ్రతికినంత కాలం నన్ను ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకపోయినా ఏపీని నాశనం ఏ విధంగా వెళ్తానని ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. అండ్ సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు ఏ రోజు ఫెయిల్యూర్ సీఎం కాలేదు. ఆయన చాలా కరెక్ట్ గా ఆ రోజు పర్మనెంట్ టెంపరీ అని కూడా నేను చెప్పలేదండి. ఉన్న పలానా 15 సంవత్సరాలు హైదరాబాద్ ని కలిసి ఎంజాయ్ చేసే మనకి అధికారం ఇచ్చినా కూడా అక్కడ సెకండ్ రేటెడ్ సిటిజన్ గా. కానీ నాకు నేను కూడా చాలా సార్లు నా చర్చల్లో చెప్పా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, అప్పుడు ప్రభుత్వం వాళ్ళకి కూడా, దీన్ని మీరు తాత్కాలిక భవనం అనడం అనేది కరెక్ట్ కాదు అని. అది ఫస్ట్ లో కాయిన్ చేశారు తాత్కాలిక భవనాలని, దాన్ని వైసీపీ తాత్కాలిక రాజధాని చేసింది. తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనం అని కాదండి. ఏ భవనాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ 11 months లో ఒక మోడల్ సచివాలయాన్ని, ఒక మోడల్ అసెంబ్లీని కట్టారో, ఇదే మాట్లాడిన 5 సంవత్సరాలు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు లేకుండా, సిగ్గుపడకుండా అదే సచివాలయాన్ని, అదే అసెంబ్లీ భవనాన్ని వాడుకుంటూ కనీసం ఇంకోటి కట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేయలేదు కదా. చెప్పడం చాలా, అనడం చాలా ఈజీ అండి. ఫెయిల్యూర్ ఏంటండి? హీఈస్ నెవర్ బీన్ ఏ ఫెయిల్యూర్ సీఎం. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కాదు. ఆయన మనకి హైదరాబాద్ లో ఒక సెకండ్ రేటెడ్ సిటిజన్ గా చూసి మనని ఏంటంటే అర్ధాంతంగా బయటికి పంపినప్పుడు అప్పటికప్పుడు కట్టి, అప్పుడే ఆయన చెప్పారు ఈ 2 కంటే చాలా త్వరగా కట్టడానికి ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫంక్షన్. అది ఒక పెద్ద సచివాలయాన్ని, ఒక పెద్ద అన్ని వసతులతో చూసిన ఒక అసెంబ్లీని కట్టాలంటే టైం పడుతుంది కదా. అంతవరకు ఋషి గారు ఒక్క నిమిషం, నా పాయింట్ మీరే చెప్పండి. కాదు నా పాయింట్ ఇది చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ గురించో, ఆయన విజన్ గురించో కాదు. ఇక్కడ ఆయన ఇంత కష్టపడి పనిచేస్తూ ఉంటే జగన్ చేసే కుట్రలకు బీజేపీ పెద్దలో, కేంద్రం పెద్దలో ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న వచ్చినప్పుడు కదా చర్చ. సరే రిషి గారు, ఐఎమ్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఎందుకు కూటమి ప్రభుత్వం కలిసి ఉందో, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కలిసి ఉంటాం అంటున్నారు, చంద్రబాబు గారు అంటున్నారు, బీజేపీ ఎందుకు అనట్లేదో అది అనని నాయకులను మీరు అడగాలి. ఈ రోజు మేము మిత్రధర్మాన్ని చాలా చక్కగా పాటిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉంటూ బీజేపీ మాకు ఎంత సహకరిస్తుందో, స్టీల్ ప్లాంట్ ని 2 సంవత్సరాల్లో ఒక దారికి తీసుకొచ్చినందుకు సహకరించింది. 5 సంవత్సరాల్లోని పనికి మాలిన వైసీపీ ప్రభుత్వం చేయలేనిది 2 సంవత్సరాల్లోని ఇది విశాఖ డివిజన్ ని, రైల్వే డివిజన్ ని మేము తీసుకొచ్చేలా సహకరించిందని మేము వాళ్ళు చేసింది చెప్తూ వాళ్ళతో కలిసి ఉంటామని మేము మా తాలూకా ఫ్యూచర్ ప్లాన్స్ కరెక్ట్ గా చెప్తున్నాం. బీజేపీ అధినాయకులు ఎందుకు చెప్పట్లేదు అది పెద్దవాళ్ళని మీరు అడగాలి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే నేను పని చేస్తున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు సహకరించి ఈ రోజు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడడానికి నేను ఈరోజు కూటమిలో కలిసారని ఓపెన్ గా, చక్కగా, చాలా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు కానీ మా తాలూకా ప్లాన్స్ మేము కరెక్ట్ గా చెప్తున్నాం. అమిత్ షా గారు ఎందుకు చెప్పలేదు, మోడీ గారు ఎందుకు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు నిజంగా మాకు సహకరించకపోతే ఈ 2 సంవత్సరాలు ఒక స్టీల్ ప్లాంట్ కానీ, డబుల్ ఇంజన్ కాదు. ఇందాక నాగార్జున గారు అన్నది ఏంటంటే, కంక్లూడ్ చేద్దాం. నాగార్జున గారు అన్నది ఏంటంటే, జగన్ ఇష్టారీతిన అమరావతి గురించి మాట్లాడుతూ ఉంటే, గతంలో మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న దాంట్లో వాళ్ళకి సంబంధం లేదనుకోండి, వదిలేయచ్చు. అప్పుడు కూడా వాళ్ళు అతను నిలువరించట్లేదు అనే పాయింట్ విషయంలో దానికి ఆన్సర్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ రోజు ఇందాక నుంచి ఇప్పటి వరకు మావిగన్ జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఆయన హీరో చేస్తున్నారు.
ఈ రోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ తో మేము చేస్తున్న ఈ 2 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమం No. మనం మాట్లాడట్లేదు. No, no, no. మాట్లాడితే నేను దీన్ని So, ఎందుకు very డినై చేస్తానంటే successfully, చంద్రబాబు నాయుడు గారు very ఏ successfully ఏ we are బహిరంగ developing. సభలో అయినా కూడా నిన్న మాట్లాడినా మొన్న మాట్లాడినా ఇంకో చోట మాట్లాడినా ఖచ్చితంగా రాజధాని అంశం తీసుకొచ్చి అందులో మేమేం చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు అనే అంశం లేకుండా వారు స్పీచ్ కంప్లీట్ చేయట్లా. సో హీఈస్ గివింగ్ దట్ సిగ్నిఫికెన్స్ ఈ విషయానికి. ఇంకొన్ని రోజులు ఇస్తామండి. ఇదే మావిగన్ అని వెళ్తే ఇలాంటి పిచ్చి వాళ్ళని పక్కన పెట్టి మేము చేస్తున్న ఇప్పుడు అమరావతి ఒక్కటే కాదు ఈరోజు మన ప్రభుత్వానికి ముందున్నది రాజధానితో పాటు రాష్ట్రంలో ఉన్న రాష్ట్రం. ఇతర Yeah, of course. ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నా ఉన్న సిగ్నల్ ఆల్రెడీ ఇచ్చాం, ఆ పనులు కూడా చేస్తున్నాం. Right. రాయలసీమలో ఎన్ని Before projects వస్తున్నాయి, concluding, విజయనగరంలో ఎన్ని projects నాగార్జున గారు, వస్తున్నాయి. టైం అయిపోయింది, జస్ట్ 30 seconds. ఏం లేదు రిషి గారు, ఇప్పుడు బీజేపీ సహకరిస్తుంది